హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నిఫ్టీ ఇప్పట్లో బుల్ మార్కెట్ స్టార్ట్ అయ్యేలాగా లేదు. సో ఇలా నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్, ఇన్ఫ్లేషన్ ఇలాంటి న్యూస్ ఏది కాదు. కేవలం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనం అర్థం చేసుకుంటే నిఫ్టీ అనేది ఒక బుల్ ట్రాప్ లో ఉంది. సో బుల్ ట్రాప్, బియర్ ట్రాప్ అంటే ఏంటి అని చెప్పి నేను లాస్ట్ వీక్ 7th జూలైన ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే, ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండిసెస్ కానీ ఫస్ట్ ఒక ట్రెండ్ లో వెళ్తుంది అని అనుకుందాం. అలాంటప్పుడు ఆ ట్రెండ్ కి మనం ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటే, ఇన్ కేస్ ఆ స్టాక్ కానీ ఇండిసెస్ కానీ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అదే రీజియన్ లోకి వచ్చింది అని అనుకోండి, అలాంటప్పుడు ఈ ప్లేస్ లో కొన్న వాళ్ళందరూ ట్రాప్ అయినట్టు అనమాట. సో ఒక బుల్ ట్రెండ్ వచ్చి ట్రాప్ చేసిన తర్వాత యూజువల్ గా ఆ స్టాక్ కానీ ఇండిసెస్ కానీ మోస్ట్లీ కంటిన్యూస్ గా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ అంతకుముందు ఏదైతే లో ఫామ్ అయిందో ఆ లో కిందకైనా వెళ్తుంది. సో ఇదే ప్యాటర్న్ ని మనం నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే, అంతకుముందు ఒకసారి ఇలా మార్కెట్ పడిపోతూ ఉంది, బట్ ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చినప్పుడు ఒక చిన్న ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ కి సంబంధించిన రెసిస్టెన్స్ నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను, అండ్ అలాగే కింద సపోర్ట్ లో లోయెస్ట్ పాయింట్ ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చింది, అది కూడా ఒక గ్యాప్ అప్ తో ఇచ్చిన తర్వాత ఈ రీజియన్ లో అందరినీ ట్రాప్ చేసి ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ ఆ ట్రయాంగిల్ ప్యాటర్న్ లేదా ఛానల్ ప్యాటర్న్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఒక షార్ప్ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యి అంతకు ముందు లోని బ్రేక్ చేసి కిందకి వెళ్ళింది. సో ఇప్పుడు కూడా నిఫ్టీలో ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ మనకు కనపడుతూ ఉంది. ఇలా ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న నిఫ్టీ ఇలా ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ కి సంబంధించిన రెసిస్టెన్స్ మనం ఇలా డ్రా చేసుకోవచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం సపోర్ట్ మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. సో నేను 7th రోజున చేసిన వీడియో అప్పుడు ఇలా మనకి గ్యాప్ అప్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇలాంటి గ్యాప్ ఫామ్ అయిందో, ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం కిందకు వచ్చి జస్ట్ ఫిల్ చేసి పైకి వెళ్ళిపోతే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ అదే ఒకవేళ ఈ రీజియన్ లో కనుక ట్రేడ్ అయితే, అలాంటప్పుడు మనకి నిఫ్టీ అనేది బుల్ ట్రాప్ లో ఉంటుంది. ఈ బుల్ ట్రాప్ వచ్చినప్పుడు మళ్ళీ అంతకుముందు లో ఏదైతే ఉందో ఈ లోని బ్రేక్ చేయడానికి లేదా అట్లీస్ట్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మనం ఆ రీజియన్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మేబీ ఇవాళ ఎండ్ లోపు కానీ రేపటి రోజున కానీ ఇన్ కేస్ మనకి 15,900 లెవెల్స్ కనుక టచ్ అవుతుంది అని అంటే, అలాంటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ 15,800 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. అది కూడా బ్రేక్ అయిన రోజున మనం 15,100 చాలా షార్ట్ టైం ఫ్రేమ్లోనే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలాంటి డౌన్ సైడ్ ప్రెడిక్షన్కి కూడా మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఒకవేళ ఈ ప్రెడిక్షన్ రాంగ్ అవ్వడానికి ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది అంటే, నిన్నటి డే క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో దీని పైకి కనుక మళ్ళీ నిఫ్టీ వెళ్ళి ట్రేడ్ చేస్తే, అంటే 16,150 పైన కనుక మళ్ళీ ట్రేడ్ చేసింది నిఫ్టీ అంటే అక్కడ నుంచి బుల్ ట్రెండ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో క్లియర్గా 15,900 లెవెల్స్ టచ్ అయ్యేలా ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకి 15,100 లెవెల్స్ అనేది వితిన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్లో మనకు కనిపించవచ్చు. అండ్ ఎఫ్ఐఐస్ కూడా ఇంకా కంటిన్యూస్ గా సెల్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ డిఐఎస్ కూడా మధ్య మధ్యలో సెల్ చేస్తున్నారు. ఓన్లీ పబ్లిక్ అండ్ మ్యూచువల్ ఫండ్ మనీ మాత్రమే యాజ్ ఆఫ్ నో మార్కెట్ లోకి పుష్ చేయబడుతుంది. అండ్ మోస్ట్లీ మార్కెట్ లో లూజ్ అయ్యే వాళ్ళు పబ్లిక్ అండ్ మ్యూచువల్ ఫండ్సే కాబట్టి ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ డేటా ప్రకారం కూడా మనకి మార్కెట్స్ ఇంకా పడచ్చు అన్నట్టుగానే కనపడుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇలా 15,800 లెవెల్ బ్రేక్ అవుతుందో అలాంటప్పుడు అగ్రెసివ్ షార్ట్స్ క్రియేట్ అవ్వచ్చు. ఇన్ కేస్ 15,800 లెవెల్ గనక సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 16,150కి వెళ్తే నేను అనుకున్న బుల్ ట్రాప్ కాన్సెప్ట్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. సో ఇలా మనకి క్లియర్గా నిఫ్టీ ఒక బుల్ ట్రాప్ లో కనపడుతూ ఇప్పట్లో మనకి బుల్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేటట్టు లేదు. సో లెట్ us see మన టెక్నికల్ అనాలిసిస్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.